గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మనము ట్రీట్మెంట్ చేసే విధానంలో ఇప్పుడున్న చేంజెస్ ఏంటి? కొన్ని మెడిసిన్ ద్వారా తక్కువ అవుతాయి అంటారు. కొన్నేమో లాప్రోస్కోపీ చేసి తీసేస్తూ ఉంటారు. కొన్ని ఆటోమేటిక్‌గా బ్లాస్ట్ చేసి తీసేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో ఏంటి ఏమేం ప్రాసెసెస్ ఉంటాయి జనరల్‌గా? గాల్ బ్లాడర్ స్టోన్స్ మెడికేషన్ పరంగా చూస్తే 1-2 మెడికేషన్స్ ఉన్నాయి కానీ కంప్లీట్గా ఫామ్ అయిన స్టోన్స్కి ప్రాపర్ స్టోన్ డిజాల్వింగ్ మెడికేషన్ అంటూ లేదు. అక్యూట్ క్యాలిక్యులస్ కోల్సిస్టైటిస్ కాంప్లికేటెడ్ ఫేజ్లో డెఫినెట్గా వీ డోంట్ హ్యావ్ టైమ్ టు గో ఫర్ ఏ మెడికేషన్ ట్రీట్మెంట్, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. ఏసిమ్టమాటిక్ ఫేజ్లో కొంతమంది ట్రై చేస్తారు కానీ మళ్ళీ వాళ్ళకి సిమ్టమ్స్ రావడం ఏదో జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు సర్జరీకి వస్తారు. సిమ్టమాటిక్కి సర్జరీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్, ఈ సర్జరీకి సంబంధించి కొన్నేమో మెడికేషన్ ద్వారా తక్కువ అవుతాయని అంటారు స్టోన్స్, కొన్నేమో సర్జరీ చేసి తీయాలంటారు. అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్? గాల్ బ్లాడర్ స్టోన్కి సంబంధించి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. కొంతమంది మెడికేషన్ కోసం ట్రై చేస్తారు కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ డిజాల్వ్ అయ్యే ప్రాపర్ మెడికేషన్ అంటూ లేదు. ఎసిమ్టమాటిక్ అక్యూట్ కోల్సిస్టైటిస్ ఆర్ ఎల్స్ కాంప్లికేషన్స్ యాజ్ ఐ సెడ్, ఈ జాండీస్ రావటం కానీ ప్యాంక్రియాటిస్, అలాంటి టైంలో మనకి స్టోన్స్ కరగడానికి మెడికేషన్ ట్రై చేయడం అనేది ఆప్షన్ ఉండదు. ఎప్పుడైతే సిమ్టమాటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎసిమ్టమాటిక్ పీపుల్లో వేర్ ద స్టోన్ ఈజ్ అరౌండ్ 5 millimeters అండ్ సింగిల్ స్టోన్ ఆర్ 2-3 స్టోన్స్ ఇలా ఉంటే మాత్రం కొంతమందికి మెడికేషన్ ద్వారా ట్రై చేయొచ్చు. బట్ ఇఫ్ దే గెట్ కాంప్లికేటెడ్ దే ఆల్సో ఇమీడియట్లీ దే హ్యావ్ టు కమ్ ఫర్ సర్జరీ. కొంతమంది లేజర్ ట్రీట్మెంట్స్ అంటారు, కొంతమంది స్టోన్ బ్లాస్టింగ్ అంటారు. ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటూ ఏం లేవు. అది జస్ట్ అదొక ఫ్యాన్సీ టర్మ్స్ లాంటివి. గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ ప్రాపర్ టైంకి ప్రాపర్ స్టెప్స్ సరిగా తీసుకోకపోతే చిన్న ట్రీట్మెంట్ని పక్కన పెట్టి సర్జరీ వల్ల భయం అని చెప్పి పక్కన పెట్టి లైఫ్ రిస్క్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మనకి. సో సరైన టైంకి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గాల్ స్టోన్ డిసీజ్. ఓకే సార్, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది ప్రెగ్నెన్సీ కంటే ముందే ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళాలి అని. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చేసింది, తర్వాత స్టోన్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అలా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. అండ్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అసలు? ఎసిమ్టమాటిక్ పీపుల్ గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ముందు తెలియదు. బేసికల్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత దే టెన్ టు గెట్ కాంప్లికేటెడ్. ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా డిపెండ్ అవుతుందంటే ప్రెగ్నెన్సీకి 3 phases ఆఫ్ ప్రెగ్నెన్సీ: ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో మనకి గాల్ స్టోన్ డిసీజ్ ఏదైనా కాంప్లికేషన్ కాకుండా సిమ్టమాటిక్ కోలిసిస్టైటిస్ వచ్చింది అంటే వీ కెన్ మేనేజ్ కన్జర్వేటివ్లీ అండ్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ, గో టు ద సెకండ్ టర్మ్. ఒకవేళ మళ్ళీ పెయిన్ ఎప్పుడు రాకపోతే జస్ట్ కంటిన్యూ విత్ ద ప్రెగ్నెన్సీ. బాగా కాంప్లికేటెడ్ ఫేజ్లో స్టోన్ ఇరుక్కుపోయి సివియర్ పెయిన్ వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ నీడ్ టు టెర్మినేట్ ద ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ బికాస్ అనస్థీషియా ఇవ్వగానే ద ఫీటస్ విల్ బీ డెలివర్డ్. సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ వచ్చింది అంటే వీ కెన్ సేఫ్లీ గో ఫర్ సర్జరీ. జనరల్గా బేబీకి లాస్ ఏమి ఉండదు, మదర్ కూడా జనరల్ అనస్థీషియా బాగానే దే కెన్ టాలరేట్ బేబీ అండ్ మదర్. థర్డ్ ట్రైమిస్టర్లో ఎప్పుడన్నా గాల్ స్టోన్ డిసీజ్ రిలేటెడ్ కాంప్లికేషన్ వచ్చిందంటే ఇట్ బికమ్స్ డేంజరస్ టు బోత్ బేబీ అండ్ మదర్. ఇమీడియట్గా ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ బేబీ ఈజ్ వైబుల్ అంటే మనకి 7 months క్రాస్ అయిపోయిందంటే వీ కెన్ సేవ్ దెమ్. బట్ ట్రీట్మెంట్ అయితే ఇమీడియట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ రోజుల్లో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళే దానికి ముందు యాంటీనేటల్ స్కాన్స్ చేస్తున్నారు. యాంటీనేటల్ స్కాన్స్లో అపార్ట్ ఫ్రమ్ యూట్రైన్ రిలేటెడ్ స్కానే కాకుండా హోల్ అబ్డామిన్ స్కాన్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. అండ్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కనపడితే మాత్రం పర్టికులర్గా మల్టిపుల్ స్మాల్ స్టోన్స్ ఆర్ లార్జ్ స్టోన్ కనపడితే మాత్రం డెఫినెట్లీ గో ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ దట్ గాల్ బ్లాడర్ స్టోన్ which is very very simple before going into a conception or into a pregnancy.